హాయిగా నవ్వండి. ఒక అధ్యయనం ప్రకారం 4 ఏళ్ల పసిబిడ్డ రోజుకు 300 సార్లు నవ్వుతోంది. అదే పెద్దవాళ్ళైతే రోజుకు 15 సార్లు నవ్వుతారు. మన బాధ్యతలు, ఒత్తిడులు, కార్యకలాపాలలో పడి మనం నవ్వడమే మర్చిపోయాం. రోజు నవ్వడం వల్ల మన మూడు బాగవుతోంది, మనలో సృజనాత్మకత పెరుగుతోంది, మనకు మరింత శక్తి లభిస్తోంది. హాస్యనటుడు స్టీవ్ మార్టిన్ రోజు ఉదయం నిద్రలేవగానే అద్దం ముందు నించుని 5 నిమిషాల సేపు నవ్వుతాడట. అలా చేస్తే తనకా రోజు అత్యుత్సాహంగా గడుస్తుందట. మీరు ప్రయత్నించండి, ఈ వ్యూహం మీకు కూడా పనిచేస్తుందేమో. రోగాలు నయం చేయడానికి, తీవ్ర అనారోగ్యాల నివారణకు కూడా నవ్వడమే చికిత్సా విధానాన్ని వైద్యులు అవలంబిస్తున్నారు. ఆధునిక మనోవిజ్ఞానవేత్త విలియం జేమ్స్ అన్నట్టు, మనం ఆనందంగా ఉన్నాం కాబట్టి నవ్వుతాం కాబట్టి ఆనందంగా ఉంటాం అని అన్నాడు. ఎంతో తెలివైన వాడిగా ప్రసిద్ధి చెందిన నా మిత్రుడొకడు నూతన సంవత్సర తీర్మానంలో ఒకసారి ఏం చేశాడంటే, ఈ ఏడాది ఇంకా ఎక్కువగా నవ్వాలని అనుకున్నాడు. కొన్ని రోజులకు ఒకసారి వీడియో దుకాణానికి వెళ్ళి 3 స్టూజెస్ సినిమా వీడియో కొనేవాడు, లేదా ఒక హాస్య రచన తీసుకునేవాడు, లేదా ఒక కామిక్ పుస్తకం కొనుక్కునేవాడు. రోజు మొత్తంలో ఖాళీ దొరికినప్పుడల్లా ఆ వీడియో చూడడమో, లేక ఆ పుస్తకం చదవడమో, ఆ కామిక్స్ చదవడమో చేసేవాడు. సహజంగా అన్నిటినీ పాజిటివ్గా చూసే అలవాటు కలవాడేమో కానీ తనకు తానే కనిపెట్టుకున్న ఈ పద్ధతి వల్ల మరింత ఆనందంగా ఉండసాగాడు. తన చుట్టూ అంతటి హాస్యాన్ని నింపుకున్నందువల్లనేమో కానీ ఇది వరకు తనకున్న ఒత్తిళ్లను కూడా అధిగమించగలిగాడు. ఈ చిన్న అలవాటు అతని జీవితాన్ని మరింత ప్రయోజనవంతంగా, ఆనందమయంగా మలిచింది. మీరు కూడా నా స్నేహితుడి మార్గాన్ని అనుసరించి మీ దగ్గరున్న వీడియో దుకాణానికో లేదా పుస్తకాల దుకాణానికి వెళ్ళి హాస్య చిత్రాలు లేదా కామికో లేదా నవ్వు సినిమాలు తీసుకొచ్చుకొని మీరు ఎంజాయ్ చేయండి. మీరు కూడా ప్రయత్నించకూడదు? తర్వాత ఏదో పుస్తకము, ఏదో ఒక సినిమా చూస్తూ మీరు మీ కుటుంబంతో హాయిగా నవ్వుతూ గడపండి. మీరు ఈ అలవాటుని మరింత వృద్ధి చేసుకోండి. మీలోని ఆగతాయితనాన్ని రెచ్చగొట్టి హాయిగా కడుపుబ్బు నవ్వుకోండి. చేస్తారు కదూ? మీ మిత్రునిగా నేను కోరుతున్నాను.